హాయ్ అండి రైతు సోదరులకు నమస్కారం. మీరు చూస్తున్నారు ఎంబీ రైతు యూట్యూబ్ ఛానల్. నేను బిచ్నాయక్. ఇవాళ ఫీల్డ్ వర్క్లో భాగంగా మనము ఈ కురిచేడు సరౌండింగ్లో ఉన్నటువంటి పొట్లపాడు అనే విలేజ్లో ఉన్నాము. మీ పేరన్నా? పాలం నారాయణ రెడ్డి. పాలం నారాయణ రెడ్డి. మీరు ఎన్ని ఎకరాలు మిరప పంట వేశారు? 2 ఎకరాలు. 2 ఎకరాలు. సో ప్రజెంట్ ఎక్కడ చూసుకున్నా కూడా ఈ వినుకొండ సరౌండింగ్స్ చూసుకున్నట్లయితే, లేదంటే కురిచేడు కానీ దర్శి సరౌండింగ్స్ చూసుకున్నా కూడా నల్లి నల్లతామర విపరీతంగా ఉన్నటువంటి సిచ్యువేషను. సో ప్రజెంట్ నారాయణ రెడ్డి గారు ఏదైతే ఉన్నారో 2 ఎకరాల మిరప పంటలో వచ్చేసి ట్రాజెంటా స్ప్రే చేసి ఉన్నారు. సో దానికి రిజల్ట్ ఎలా వచ్చింది, అసలు ఏం ప్రాబ్లం ఉండే అనే విషయాన్ని మనము రైతు మాటల్లో విందామండి. చెప్పండి సార్, మీరు ట్రాజెంటా స్ప్రే చేసి ఎన్ని రోజులు అవుతా ఉంది? ట్రాజెంటా ఫస్ట్ ఫోన్ చేసిన తర్వాత బాగా ఇప్పిన తర్వాత గ్రాస్ నాబి వేసా, తర్వాత మళ్ళా అలక్ట్ సీజ్మెంట్ వేసా, మళ్ళీ నిన్న ట్రాజెంటా మళ్ళీ అయితే ట్రాజెంటా నిన్న వేసా. మళ్ళీ ట్రాజెంటా వేసావు? మళ్ళీ అంటే ట్రాజెంటా 2 days వేసావు, ఆ తర్వాత అలక్ట్ సీజ్మెంట్ వేసావు. యాక్చువల్గా ఇప్పుడున్న పరిస్థితుల్లో వచ్చేసి ఒకటే డోస్కి నల్లి నల్లతామర క్లియర్ అయ్యే ఛాన్సెస్ లేవు. ఎందుకంటే విపరీతంగా ఉంది. ఇందాక మేము వినుకొండ అవతల మన బొల్లపల్లి అనే విలేజ్కి వెళ్ళాము. అక్కడ సగినీడు పాలెమో ఏదో విలేజ్ ఉంది. అక్కడ చూసినట్లయితే మిరప పంట మొత్తం ఇలా కొనలు మాడిపోయి ఉన్నటువంటి సిచ్యువేషను. అక్కడ రైతులు కూడా చెప్పడం జరిగింది, ఒకే డోస్తో ఇలా ముడుచుకొని ఉన్నది క్లియర్ కాదు, ఖచ్చితంగా అందులో జంపు కానీ కలుపుకోవాలి ట్రాజెంటాలో, లేదంటే ఒకసారి అలెక్టోసీజ్మేట్ కానీ గ్రాసియా హనాబి కానీ మార్చి కొట్టుకుంటేనే ఇలా మిరప పంట వస్తుంది. ఈ తీపింగ్ మళ్ళీ సార్ అలెక్సా 5G చేద్దాం అనుకున్నాం. అలెక్సా 5G నెక్స్ట్. అయితే మీరు ట్రాజెంటా స్ప్రే చేయకముందు ఈ మిరప పంట ఎలా ఉండే? మాడిపోయాయి, ఇలా కొనలు మాడిపోయి, అది కొనలు మాడిపోయి ఉన్నటువంటి సిచ్యువేషన్ నుంచి మీరు ఒక్కసారి గమనించవచ్చు. ఇప్పుడు తోట వచ్చేసి నీట్గా చిగుర్లు వచ్చేసి నీట్గా వస్తూ ఉన్నాయి, కొనలు మాడిపోయే పరిస్థితులు లేవు. ఎలా ఉందంటారు? ఇది ఇట్లా అంటే ఇంకా ఇట్లే ఉంది. ఇప్పుడు మళ్ళీ నిన్న కొట్టాం కదా, ఇప్పటికి ఆకు వేసింది. ఓకే. యాక్చువల్గా ఏంటి అంటే ఇప్పుడు నల్లి నల్లతామర ఇక్కడ విపరీతంగా ఉంది, మరి ఇంత దారుణంగా మా సైడ్ లేదు. మళ్ళీ ఇక్కడ బాగుంది. కుట్టి 2 రోజులు ఆగితే 3వ రోజు మళ్ళీ అవపడుతుంది సార్. 3వ రోజు మళ్ళీ అవపడతా ఉంది. అంటే ఈ మందు ఏదైతే ఉందో అది పనిచేస్తా ఉంది కొంచెం, ఆ తర్వాత మళ్ళీ వస్తుంది. అందుకని ఇంకా ఎడవకుండా ఈ నల్లికి వీటికే మార్చి స్ప్రే చేస్తున్నాం. అలా స్ప్రే ఇక్కడ మీరు గమనించవచ్చు. రైతు నారాయణ రెడ్డి గారు మార్చి స్ప్రే చేసుకున్నారు. ట్రాజెంటా 2 సార్లు స్ప్రే చేశారు, మిగతా టెక్నికల్ కూడా స్ప్రే చేస్తున్నారు, ఎలక్ట్రోసీజ్మేట్. సో అందుకనే నల్లి నల్లతామర వచ్చి క్లియర్గా మాడిపోయి ఉన్న చేను కూడా మళ్ళీ ఇలా రికవర్ వచ్చి గ్రీనిష్గా కనపడతా ఉంది. వాస్తవంగా చెప్తా ఉన్నానండి, బొల్లపల్లి అనే మండలంలో తిరిగినప్పుడు తోటలు చాలా ఎక్కువ ఉన్నాయి, కానీ ఎక్కడ చూసినా మాడిపోయినటువంటి సిచ్యువేషన్, మొత్తం మాడిపోయినాయి. మరి ఇక్కడ చూసినట్లయితేనేమో చాలా మంచి రికవరీ కనపడతా ఉంది. ఏమంటారు, ట్రాజెంటా ఎంతవరకు పనిచేసింది అంటారు? మీకు 90% పనిచేసింది సార్. 90%. మళ్ళీ రేపు అలెక్సా 5G కొట్టి మళ్ళీ ఇదే కొడదాము, మనకు పూత రావాలా. నల్లి లేకుండా ఉంటేనే పూత పిందె